మనకు రేకెత్తడమే కాదు అరే, విచిత్రంగా టాబ్లెట్ వేసుకోలే. తోస్తాయి. కానీ ఇది అందరికీ తెలిసిన సత్యం. ఇది ప్రకృతి సహజమైన మనం అభినయ, లేదు. మంచినీళ్ళు మర్చిపోయానమ్మా, కాకపోతే టాబ్లెట్ ఈ వేసుకోవాలి. పక్షులకు వాటికి కావలసిన నీళ్ళు ఇయ్యమ్మా. వాతావరణం ఇక్కడ ఇన్ని వేల కాస్త నీళ్ళు ఇవ్వు కిలోమీటర్ల చిన్నమ్మ గారు. దగ్గర అరే పసిగట్టుగలుగుతున్నాయి. నీళ్ళట్రా అయితే వాటికి వెళ్ళిచ్చేసిరా. ఎవరు నేర్పుతున్నారు, మనమా? ఎవరు నువ్వే. చూపిస్తున్నారు? వాటంతట అవే దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? తెలుసుకుంటున్నాయి. లేకపోతే ఆమె ఇక్కడికి వస్తుంది. రహస్యమే వస్తా. కదా. దొరికిపోతాం రా. పక్షుల శరీర తత్వానికి ఇస్తే దొరుకుతామా? అభిమతానికి అనుకూలమైన అరే వాతావరణం పాగల్ సరే కనుక్కోవడానికి ఉండు నేనే వెళ్తా. చేరుకోవడానికి ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొని ఎవరి మీద ఆధారపడకుండా, ఏ దేవుడిని మొక్కులు మొక్కకుండా, కానుకలు అర్పించకుండా తమకు కావాల్సింది తామే కష్టపడి సృష్టి కర్తవ్య కర్మ దిశగా ప్రయాణిస్తున్నాయి. ఇది మనల్ని అబ్బురపరిచే విషయానికి అంటే అతిశయోక్తి కాదు. మనిషి ఒక చోటు నుండి ఇంకో చోటికి వెళ్ళాలంటే ఎన్నో అగచాట్లు పడతాడు, ఎన్నో ఆలోచిస్తాడు. తన ఆహార నియమాలు ఇక్కడికి అక్కడికి సరిపోతాయా? శబ్దం తన వచ్చిందేంటి? శరీరం అక్కడి ఎవరూ భోజన లేరే ఇక్కడ? అలవాట్లకు అలవాటు పడుతుందా? ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. కానీ పక్షుల తిన్నాం, జీవిత పడుకున్నాం. జ్ఞానం వీటన్నింటినీ అధిగమించి అభి అవి వచ్చి వెళ్ళినట్టు. విజయాన్ని సాధిస్తున్నాయి. మంచినీళ్ళు ఇచ్చిపోయినట్టుంది.